వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ. మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు ఇప్పుడు తన సొంత పార్టీ పైనే గత కొద్ది రోజులుగా కామెంటరీలు చేస్తున్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన ఈ విధంగా సార్ ప్రచారం చేస్తున్నారు? సార్ తోటే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం తమ్ముడు మధు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, కేసీఆర్ ని ఎదిరించే ధైర్యం కేవలం రేవంత్ రెడ్డికే ఉంది అని మీరు ఆ రోజుల్లో కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి అధికారంలోకి మీరు వచ్చినాక మీరే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. దానికి గల కారణాలు ఏంటి అసలు? అదే కదా దురదృష్టం, అదే కదా బాధాకరం. మనిషి ముఖ్యంగా అధికారంలోకి రావటం అనేది ఒక ఎత్తు అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండటం అంటే బాధ్యతతో ఉండటం అనేది ఒక ఎత్తు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని వాస్తవంగా నాకు ఇప్పటికీ 70 ఏళ్ళు వచ్చినాయి. అసలు సరే కేసీఆర్ పరిపాలన సరిగా లేదు, దళితులకు ముఖ్యంగా మాదిగలకు సరియైన గుర్తింపు లేదు. కాబట్టి ఈసారికి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం, కాంగ్రెస్ పార్టీలో కొంత న్యాయం జరుగుతుంది అంతా. అదేవిధంగా నాకు కూడా రేవంత్ రెడ్డి గారు గతం తెలుగుదేశం పార్టీలో కూడా మిత్రులం కాబట్టి కొన్ని పనులు చేసి పెట్టడానికి అవకాశం ఉంటుందని నేను కూడా ఆశపడటమే కాదు, నేను రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. అయ్యేండు సంతోషం. కానీ ఆ సంతోషం ముఖ్యంగా నా ప్రజలు, నా మాదిగలు కేసీఆర్ సరిగా చేయటం లేదనే 100% మాదిగల ఓట్లతోనే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ పట్ల మాదిగలకు చాలా అభిమానం, చాలా కాలం నుంచి, మొదటి నుంచి కూడా. ఈసారి 100% వన్ సైడెడ్ ఓటేసి కాంగ్రెస్ను గెలిపించుకుందాం అనేటువంటి నినాదం కూడా నేను ఇచ్చాను. దాని ఫలితంగా ముఖ్యమంత్రి అయ్యారు, చాలా సంతోషం. నేను కూడా చాలా ఆనందపడ్డాను, చాలా అంటే చాలా ఆనందపడ్డాను. నాతో పాటు ప్రజలు కూడా ఆనందపడ్డారు, ముఖ్యంగా మాదిగలు కూడా చాలా ఆనందపడ్డారు. అది 3 నాళ్ళ ముచ్చట అయింది. కారణం ఏంటంటే సమాజంలో మార్పు కోరుకుంటాం. దళిత వర్గాలు చాలా కాలంగా ఈ అన్టచబిలిటీ పోవాలి, ఈ పేదరికం పోవాలి, సమసమాజ స్థాపన రావాలి, అంబేద్కర్ ఆలోచన విధానం నెరవేరాలని మరి అందరూ కోరుకునేటువంటి విషయం అది. ఈ సమసమాజ స్థాపన అటు పెడితే రేవంత్ రెడ్డి గారి పాలనలో అసలు మాకు బతికే లేకుండా చేస్తున్నాడు. అసలు ముఖ్యంగా మాదిగలకి రాష్ట్రంలో బతికే లేకుండా చేయటమే కాక డిప్యూటీ సీఎం 40-50-60 సంవత్సరాల కింద ఏ పరిస్థితి ఉందో ఇవాళ అదే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఆ కాలంలో చదువు లేని కాలంలో, లేదంటే వ్యవస్థలో మరి అడిగే ధైర్యం లేక, మరి మాదిగలు ఆ కాలంలో కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా మాకు 35 సంవత్సరాలు అయితే ఏదో ఒకరిద్దరు అసెంబ్లీకి వచ్చేవాళ్ళు, పార్లమెంటు గురించి ఎవరికి అవగాహన ఉండేది కాదు. కానీ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాదిగలకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం కింద అన్ని వర్గాల వాళ్ళని, మాలలు కానీ, మాదిగలు కానీ, ఇతర కులాలు కానీ, ఇంక్లూడింగ్ ఈవెన్ బీసీలను కూడా అందరినీ కూడా సమన్యాయం చేసి ఒక పేద వర్గాల పార్టీ కింద ఆయన కన్వర్ట్ చేయటమే కాక అది అమలు చేసిండు. అది ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. ముఖ్యంగా ఏమైంది, మాదిగల విషయానికి వచ్చేటప్పటికి అప్పటి నుంచి తర్వాత నేను చెన్నారెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా చూసా, తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసా, విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసా, ఎన్ జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసా, ఇంకా ఉన్నారా రోషయ్య గారి ప్రభుత్వాన్ని కూడా చూసా కాంగ్రెస్ పార్టీలో. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏదో రకంగా ఎంతో కొంత న్యాయం జరిగేది, మాదిగలకు ఎంతో కొంత న్యాయం జరిగేది.
కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 3 నెలల కాలంలో మా మాదిగలని మళ్ళొకసారి ఒక 50 ఏళ్ళ వెనక కొట్టాడు. ఎట్లా అంటే పార్లమెంట్ అనేటువంటిది అది రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ. అక్కడనే అన్ని దేశానికి సంబంధించిన అన్ని పాలసీలు అక్కడ అమల్లోకి వస్తాయి. ఆ పాలసీలలో ఇన్వాల్వ్ కావటం, మాట్లాడటం అనేటువంటిది ఉండాలనే అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చాడు. రాజ్యాంగ నిర్మాత. ఆ రిజర్వేషన్లలో ఉండాల్సినటువంటి రావాల్సిన మాదిగలకు ఇవాళ ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలని 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం, ఒక కుటుంబంలో 3కి ఇవ్వటం, ఒక కుటుంబంలో 2కి ఇవ్వటం, ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం జరిగింది కదా, మరి అంటే ఒక ఏసీ దళితుడికి సంబంధించిన వ్యక్తినే ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా దానికి ఏం పెద్ద ఫరక పడేది ఏం లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పాపులేషన్ ప్రకారంగా జనాభా నిష్పత్తి ప్రకారంగా కేటాయింపు జరగాలి. అది కదా కొట్లాట జరుగుతుంది. గత 25 సంవత్సరాల నుంచి మా మందకృష్ణ నాయకత్వంలో పెద్ద పోరాటం జరుగుతుంది. మేమంతా దానికి మద్దతుదారులమే. మరి ఆ కొట్లాటను పక్కన పెట్టి అంత పెద్ద ఉద్యమం నడుస్తున్నా, భారతదేశంలో ABCD రావాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఒక పక్క ఫైట్ నడుస్తుంటే కూడా ఆ ఉద్యమాన్ని కూడా పక్కన పెట్టి, మూమెంట్ను కూడా పక్కన పెట్టి, ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం, ఒక కుటుంబానికి 3 ఇవ్వటం, కుటుంబంలో 3 ఇవ్వటం, 80 లక్షల మంది ఉన్న వాళ్ళకి ఒక సీటు ఇవ్వటం, ఒక కుటుంబంలో 2కి ఇవ్వటం, 80 లక్షల మందిలో ఒకరికి ఇవ్వకపోవటం, మాదిగలను ఎంత అవమానపరిచినట్టు ఒకసారి ఆలోచించాలి. అంటే కేవలం మీకు చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇవాళ మాదిగలందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా పార్లమెంటుకు పోకుండా అడ్డుకొని, రేపు ABCDలు వస్తే కూడా అక్కడ మాట్లాడకుండా చేసి, ABCDలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులను పార్లమెంటుకు పంపి, మరి రేపొద్దున ABCDలు రాకుండా చేస్తున్న కుట్రలో భాగం రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. నేను అనేది ఏంటంటే మాదిగల వ్యతిరేక అయిపోయాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తుండు తప్ప మరొకటి కాదు. ఉదాహరణకు చెప్తా నీకు, ఇటు మాదిగలను భూస్థాపితం చేస్తూ ఉన్నాడు. రెండోది బీసీల వరకు వచ్చేటప్పటికి మరి బీసీలలో అనేక కులాలు ఉన్నాయి, 94 కులాలు ఉన్నాయి. ఏ ఒక్క కులాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా 12 జనరల్ సీట్లు ఉంటే ఒక 2 మాత్రమే ఇచ్చినట్టుగా ఇచ్చి చివరికి 8 సీట్లు ఇవాళ రెడ్లే తీసుకున్నారు. అది కూడా ఏ రెడ్లు, పేద రెడ్లు కాదు. ఆ రెడ్లు కూడా మొన్న ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు కాదు. గంటల మీద తీసుకొచ్చి పదవులు ఇచ్చి ఇవాళ పార్లమెంటు పోవటానికి మరి కోట్లున్నోళ్ళు, ఎన్ని కోట్లైనా ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా TRS పార్టీ నుంచి ఈ పార్టీలోకి తీసుకోవటం, కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం అంటే దీని అర్థమేది. అసలు బీసీలు ఏం పాపం చేసిండ్రు, ఇటు మాదిగోళ్ళు ఏం పాపం చేసిండ్రు, అది కూడా ఇంత చైతన్యవంతమైన కాలంలో కూడా నువ్వు కులాన్ని పట్టుకొని వేలాడుతున్నావు అంటే నీ బుద్ధి ఎక్కడుంది, నీ ఆలోచన విధానం ఎక్కడ నడుస్తుంది? ఇది ఏ రకమైన సాంప్రదాయం? నువ్వు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదట నువ్వు చేస్తున్న పని ఏంటంటే వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసి తన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు రెడ్లకు నాయకుడే తప్ప ఎవరికి రాష్ట్రంలో తెలంగాణలో నాయకుడు కాదు అనేది ఆయనంతలా ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క కుటుంబంలో 3 సీట్లు ఇచ్చి రిజర్వేషన్లో ఉన్న సీట్లలో 3 ఉంటే ఒక కుటుంబంలో 3, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. అదేవిధంగా బట్టి విక్రమార్క ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, ఆయన అన్న ఎంపీ. అరే శ్రీహరి, ఎవరా శ్రీహరి, ఎందుకు తీసుకున్నావు? మరి తీసుకోవడం కాక గంట మీద వాళ్ళ కూతురుకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కేసీఆర్ దగ్గర అన్ని రకాలు అనుభవించి భోగభాగ్యాలన్నీ అనుభవించి ఈ చివరికి ఎమ్మెల్యేను కూడా చేసిండు కేసీఆర్. ఆయన ఎమ్మెల్యేను కూడా చేసిన తర్వాత మరి
ఎంపీ టికెట్ కావాలంటే ఎంపీ టికెట్ తన కూతురుకు అలాట్మెంట్ ఇచ్చినాక డబ్బులు కూడా ఇచ్చిండు ఆయన. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే ఆ కోట్లు మొత్తం తీసుకున్నాడు, పత్తా లేకుండా పోయి ఇంట్లో పడ్డాడు. కాంగ్రెస్ ఏ కేసీఆర్ అయితే మాలమ్మ దిగల యొక్క నోటికాడి బుక్క గుంజుకొని బతుకుతుండు శ్రీహరి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఆయన కులమేంది, మాల కాదు మాది కాదు విచారణ జరపని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఆ మాట మర్చిపోయి ఆయన్నే తీసుకున్నాడు. మరి ఎట్లా ఇది? ఈ రకంగా చేస్తే 10 పట్టుమని 10 ఇళ్ళు లేనటువంటి వాళ్లకు మీరు ఇస్తే 80 లక్షల మంది మేము ఓటేస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది, మేము ఓటు వేయకపోతే ఏ పార్టీ అయినా ఉండదు. రేపు కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలు ఓటు వేయకపోతే ఉండదు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ నా జాతి మొత్తాన్ని బొందబెడతా అంటే నేను ఎక్కడ కూర్చున్నాను కూడా సార్? నేను 6 సార్లు గెలిచా, నేను 30 సంవత్సరాలు ఎమ్మెల్యే, నేను ఒక మంత్రిగా పనిచేసిన. ఎట్లా కూర్చుంటా? నేను ఊరికే కూర్చుంటానా? పార్టీ అయితే కావచ్చు, నీ విధానం తప్పని చెప్పడానికే నేను చెప్తున్నా. ఇది ఇప్పుడు నీకు బుద్ధి వస్తేనే రాబోయే కాలంలో పేద ప్రజలకు మేలవుతుంది, ఆయన నాయకత్వానికి కూడా మంచి జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి బుద్ధి లేని చేష్టలు చేసి వ్యవస్థకు వ్యతిరేకమైన పనులు చేసి ఏం సాధిస్తాడు ఈ రేవంత్ రెడ్డి గారు? కేవలం రెడ్డియిజం, కేవలం రెడ్డి దొరగా ఇవాళ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ఎవడైతే నేను అహంకారిని, నేను చెప్పినట్టే అందరి నాలన్నాడు ఆయన దొర. మరి కాబట్టి ఇవాళ రెడ్డి దొర గారి అది వెలమ దొర అయి ఉండొచ్చు, ఇది రెడ్డి దొర, ఇది రెడ్డి దొరే కాదని ఎట్లా అంటావు ఇది? కాబట్టి ఈ హుకుం జారీ చేసి ఇష్టం వచ్చిన పని చేయడం ప్రజాస్వామ్య విధానం కాదు. అందులో మాకు వచ్చిన అంబేద్కర్ ఇచ్చిన మా రిజర్వేషన్లు తీసేసే హక్కు నీకు లేదు. నీ రాజ్యాంగం, రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో మా పేరే లేదు. ఆయన కొత్త రాజ్యాంగం రాస్తున్నాడు, చుక్కలు చూపిస్తున్నాడు అందరికీ. ఇది న్యాయం కాదు అనేటువంటిదే నా యొక్క వాదన. రేవంత్ రెడ్డి యొక్క వాదన ఆలోచన విధానం వల్ల మేమంతా నష్టపోతున్నాం. దీన్ని మేము చూస్తూ ఉండలేం. అందుకే ప్రజల దృష్టికి తీసుకురావడానికి కనీసం మాట్లాడదామంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. మాట్లాడదామంటే ఒక అపాయింట్మెంట్, ఎన్నికలు డిక్లేర్ అయినాక టికెట్ ఇవ్వకముందే చెప్తున్నా నేను, నాకు ఏది అక్కర్లేదు కానీ నా జాతి కని ఇవ్వని, నా జాతిలో ఒక్కరికని ఇవ్వండి, మాది కానీ పదం ఉంటుంది కాదని కూడా చెప్పారు. అయినా కూడా ఆయన చెవులకు ఎక్కడం లేదంటే ఎంత అహంకారం ఉందో మీరు అర్థం చేసుకోండి. కనీసం నాకు ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని 100 సార్లు చెప్పాను. చివరికి నేను హాస్పిటల్ పాలయ్యాను. మీరు అయినా ఆయనకు దయ కనికరం లేదు. నేనేం చేయాలి? మీరు రాజకీయంగా రేవంత్ రెడ్డి కన్నా సీనియర్, అటు ఎన్టీ రామారావుకి ప్రియమైన శిష్యులు, ఇటు చంద్రబాబు నాయుడు కూడా వర్క్ చేశారు. రేవంత్ రెడ్డి మీరు సమకాలికులు, అంటే మీకు ఇంకా జూనియర్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే మొత్తం సెంట్రల్ కంట్రోల్లో ఉంటుంది. మరి మీరు సెంట్రల్లో రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కలిసే ఇట్లా జరుగుతుంది రాష్ట్రంలో అని ఏమైనా మీరు ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉన్నారు? చెప్దాం, ఇప్పుడు రేపు రిజల్ట్ వస్తుందంటే చెప్దాం. వాళ్ళకు కూడా తెలవాలి కదా. వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా తను నమ్మారు. కాంగ్రెస్ పార్టీ ఇదకి ఎందుకు ఇచ్చారో ఆ పిసిసి ప్రెసిడెంట్, ఈ రాష్ట్రం మరి ఇంత నష్టపోతా ఉంది. అయితే ఈయనకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి, సీఎం కూడా అయ్యిండు కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే దేశమంతా అధికారం లేదు కదా. కాబట్టి ఇవాళ దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఉన్న పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం. ఇది ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న మాట, రేవంత్ రెడ్డి గారు తన వర్గం సంబంధించిన అందరినీ కూడా తొక్కుతున్నారు. అంటే బట్టి గారిని కానీ, అటు కోమటిరెడ్డి బ్రదర్స్ని కానీ, ఇటు శ్రీనివాస్ రెడ్డి గారిని, ఎవరికి సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ సీఎం, సెకండ్ సీఎం మీరే అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఏదో సినిమా ఉండే, ఆ ముఖ్యమంత్రి అయినాక ఆ మంత్రులందరినీ కూడా డిప్యూటీ సీఎంలు అంటాడు ఆయన. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఎవడు కనబడితే ఆయన డిప్యూటీ సీఎం అంటున్నాడు. సీఎం అని మా జిల్లాలో వెంకటరెడ్డి గారు సీఎం అని చెప్పాడు ఆయన. ఇదంతా ఏంటంటే ఒక జోకర్లు, బ్రోకర్ల వాతావరణం కనపడుతుంది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి యొక్క బ్లాక్మెయిలింగ్, రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాపార విధానం అది మారుతుంది అనుకున్నాం, మారలేదు. ఆయన జీవితమే అంతా కూడా వ్యాపారమయంగా వచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండు గవర్నమెంట్లో. ఆయన పరిపాలన చేయటం లేదు. పరిపాలన చేస్తే ఒక్క స్కీమ్ కూడా అమలు కావటం లేదు. అమలు అంటే నామమాత్రంగా ప్రకటించారు. ఎన్నో కొన్ని సగమైనవి, కొన్ని
ఆ తర్వాత కొన్ని స్కీమ్లు 2,500 ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా అతి గతి లేదు. అంటే తన రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అధికారంలోకి మేము వచ్చే టైంకి 7 లక్షల కోట్లు పాత గవర్నమెంట్ అప్పు చేసి పెట్టింది, మేము వచ్చి దాన్ని రికవర్ చేసుకుంటున్నాం, కొంచెం టైం కావాలి మాకు, వచ్చిన 100 days లోనే ఎలక్షన్స్ వచ్చినాయి. అది కదా రైతు బంధు, అప్పులలోనే ఉన్న చంద్రశేఖరరావు గారు రైతు బంధు వేయలేదా? ఆ అప్పులలోనే ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా? 1,00,000 రూపాయలు. ఈయన 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాడు. మరి ఏమైంది? అదే ఇంకా రైతు బంధు 10,000 సంవత్సరానికి 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఏమైంది? అరే కంటిన్యూషన్ కూడా నువ్వు సక్రమంగా అమలు చేస్తలేవు కదా, అంటే అసమర్థుడే కదా. అన్ఎంప్లాయిడ్ యూత్కి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఏమైంది? 4,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఏమైంది? ఎందుకు ఇవ్వలేక? అధికారంలోకి వచ్చిన మాకు అప్పే ఇచ్చారు తప్ప మేము స్కీమ్. అటువంటిప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడితే యు ఆర్ అన్ఫిట్ టు రూల్ ద స్టేట్. నువ్వు సమర్థుడవు కాదు. సమర్థుడవు అయితే ఇవన్నీ చెప్పొద్దు, చేయాలంతే. ఏ విధంగా చేస్తామని అడ్మినిస్ట్రేషన్ చూస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని నేను లంక బిందెలను వచ్చినా అంటే లంక బిందెలు ఎవడు చూస్తాడంటే దొంగలు చూస్తారు. లంక బిందెల కోసం వెతికేటోడు ఎవడండి? దొంగలు వెతుకుతారు జనరల్గా. యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. నీవు ప్రజా సొమ్ముని తయారు చేయాలి, ప్రజలకు ఇవ్వాలి, అది నీ డ్యూటీ. అంతేగాని లంక బిందెలు ఉంటేనే పరిపాలన చేస్తా అంటే ఇప్పుడు మరి లేవు, జరుగు పక్కకు. ఎందుకు ఉండాడను? నీ అటువంటి ఎవడో ఒకటి చేస్తాడు కదా పార్టీలో కూడా. అంటే మీరు కూడా అంటున్నారంటే ఈ రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్స్ తర్వాత సీఎంగా డౌటే, కాంగ్రెస్లోనే మా దాంట్లోనే మాకు లుకలుకలు జరుగుతున్నాయి, తొందరలోనే సీఎం కుర్చీ నుంచి దిగిపోతారని కూడా లాస్ట్ ఒక 2-3 న్యూస్లో కూడా మీరు చెప్పారు. అంటే ఏ రకంగా మీరు చెప్పగలుగుతున్నారు అట్లా రేవంత్ రెడ్డి గారు దిగిపోతారు? లేదు, నేను చెప్పాను పాలసీలను బట్టి ఏ విధంగా ఉంటాడో మరి అట్లుంటే. ఇప్పుడు సుమారు మనం అనుకుందాం, ఎవరన్నా మెస్తారా సార్ 80 లక్షల మంది మాదిగలకు రిజర్వేషన్లో, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో సీట్ లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? ఇది ఎంతవరకు న్యాయం? ఎందుకని అట్లా చేశాడు? మరి ఎంతమంది అహంకారం అండి. తను చెప్పింది నడుస్తుందని, నేను ఏం చెప్తే అదే నడుస్తుంది, నా మాటే వేదం. అందుకే కదా నాకు 6 సార్లు గెలిచినవాడిని, ఎన్టీ రామారావు క్యాబినెట్ లో పనిచేసిన వాడిని, 6 సార్లు గెలిచిన వాడిని. నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన ఆలోచన విధానం చెప్పుదామంటేనే ఆయన టైం ఇవ్వకపోతే ఇక సామాన్యుని గురించి ఏం ఆలోచిస్తాడు సార్ ఆయన? నేను ఆ పోస్ట్ ఇచ్చినా, ఇప్పుడు అటెండర్ పోస్ట్ అని ఇచ్చినా అని చెప్తున్నాడు. అవసరమా మాకు? చట్ట సభలలో ఇవ్వాలి. అందుకే కదా అంబేద్కర్ కొట్లాడి చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టి పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ పంపింది. ఎందుకండి? ఈయన మాకేదో కొత్త సూత్రం అని చెప్తున్నాడు. నేను అది ఇస్తా ఇది ఇస్తా, నువ్వు ఏది ఇచ్చినా దానికి పోటీ, దానికి పోల్చలేవు నువ్వు. అంటే ఇది ఎంపీ సీట్స్కి వచ్చేసరికి, ఇప్పుడు ఎమ్మెల్యే సీట్స్ వరకు వచ్చేసరికి కొన్ని నియోజకవర్గాన్ని ఎస్టీకి బీసీకి ఇట్లా కేటాయించడం జరిగింది. అంటే రాజ్యాంగ ప్రకారంగా సీట్లు చేయడం జరిగింది. మన ఇప్పుడు పార్టీలో కూడా కొన్ని ఎంపీ సీట్లకు కూడా దేశవ్యాప్తంగా రిజర్వేషన్లన్నీ ఏమైనా కల్పించాలని మీరు ఏమైనా పోరాడుతున్నారా? ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు ఉన్నాయి. ఉన్న రిజర్వేషన్లకి అడిషనల్గా పాపులేషన్ పెరిగిన పాపులేషన్ మళ్ళా గుర్తింపులో ఇప్పుడు 15% ఉందనుకోండి, అది పెంచాలి. పెంచి రిజర్వేషన్ అప్పుడు ఆటోమేటిక్గా రిజర్వేషన్లు కూడా పెరిగిపోతాయి, సీట్లు కూడా పెరిగిపోతాయి. కాబట్టి పెంచాలి. ఇప్పుడు ఖచ్చితంగా జనాభా ప్రతిపాదన 2014 జనాభా ప్రతిపాదన కంప్లీట్ అవ్వలేదంట. ఇప్పుడు 2024 వచ్చినాం మనం. అంటే 10 సంవత్సరాల నుంచి కూడా జనాభా ప్రతిపాదన ఎందుకు ఇంత డిలే చేస్తుంది? మరి డిలే చేస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి, ఇది అది చేయట్లేదు. అది చేస్తే మంచిది. సో మరి మీరు రేవంత్ రెడ్డిని కాకుండా సెంట్రల్ లో కూడా మీకు బాగా పలుకుబడి ఉంది. సోనియా గాంధీ కానీ ఇటు రాహుల్ గాంధీ గారు కానీ తొందరలో వాళ్ళని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల మీద ఏమన్నా మీరు తొందరలో ఢిల్లీలో కలిసే అవకాశాలు? ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇది ఒకటే స్టేట్, ఇది కర్ణాటక అధికారంలో ఉంది కాంగ్రెస్ ఏమే. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈయనను పూర్తిగా నమ్మారు. ఇప్పుడు ఈయనను మాట కాదని కూడా అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు రాబోయే కాలంలో ఈయన నిర్ణయాల వల్ల జరిగే పరిణామాల బట్టి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడదాం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే మోత్కుపల్లి గారు ఎంపీగా భువనగిరి నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, మేము ఇయ్యలేం కాబట్టి ఈ ప్రతిపాదన ఎత్తుకున్నారు. మరి ఎందుకు ఇయ్యలేదు? సిగ్గులేదా నీకు? సో ఈ భువనగిరి నుంచి వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. నాకు టికెట్ అవసరం లేదు, బొకట్ అవసరం లేదు, నా జాతికి ఇచ్చిన పర్వాలేదని కాంప్రమైజ్ అయ్యి చెప్పిన నేను ఎన్నడన్నా మాట్లాడాను, నాకు టికెట్ ఇవ్వలేదని. పోనీ ఇవ్వని కాలంలో కూడా చెప్పినానని చెప్పలేదు. అయితే కూడా మరి భువనగిరికి నాకు ఇవ్వచ్చు కదా. భువనగిరికి నాకు ఇస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో నేను గెలిచేవాడిని కదా. అంటే రెడ్లకైతేనే
గెలవగలుగుతారా, మీతో గెలవలేరా? అంటే ఏమన్నట్టు, అధికారం లేనప్పుడు పరిస్థితి వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎస్సీలకు, లోయెస్ట్ ఎవరైతే అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నారో, సాకలోళ్ళకు, మంగళోళ్ళకు, ఇనవా ఇవి మా గోల్డ్ స్మిత్కి కూడా, ఈ ఎవరికైనా సరే ఒక పేద బీసీలు అందరినీ కూడా గౌరవించవలసిన పరిస్థితి ఉండే, ఎందుకు చేయలేకపోతున్నాం? చాపల కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉద్యమంలో పాల్గొన్నాడు, జైలుకి వెళ్ళాడు, ఉద్యమ నేతగా మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఉద్యమ నేతగా జైలుకి కూడా పెద్ద ఉద్యమ నేత, అందుకే ముఖ్యమంత్రి అయ్యాడు. అవతల ఒక కుటుంబం రూల్ చేస్తుందని మనం అందరం విరుచుకపడ్డాం. ఇవాళ 10 కుటుంబాలు రూల్ చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. 10 కుటుంబాలు. ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు న్యాయం? బట్టి విక్రమార్కకు కూడా బాధ్యతలు ఉన్నాయి, ఆయన చేయట్లేదు. ఆయన ఈ మాదిగలకు ఇవ్వని దాని విషయంలో కూడా సామాజిక న్యాయం గురించి ఒక దళితుడిగా అడగాలి. ఆయన మీరు ఆయన కలవడం జరిగిందా ఏమన్నా? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి నేను కలవడం అనేది అనవసరం సార్. ముఖ్యమంత్రిని కలవాడు అనుకున్నాం, ఈయన మా నేతే కాబట్టి ఆయన నాకు ఫోన్ చేయాలి కనీసం, అన్న ఏం జరుగుతుందని అడగాలి కనీసం. ఆయనకు ఫోన్లు చేసినా ఆయన ఫోన్ లేపడు. ఆయన ఎన్నిసార్లు నేను ఆయన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అయినా కూడా చాలాసార్లు ఫోన్ చేశా, ఫోన్ లేపడు, ఆయన కూడా ఫోన్ లేపడు. ఆ పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనా ఇవాళ ఆయన కూడా ముందుకొచ్చి మరి దీన్ని సబ్సిడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అన్యాయం అని చెప్పవలసిన అవసరం ఆయనకు ఉంది. కానీ ఆయన ఎందుకంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత బిడ్డగా మీరు ఒక ఉద్యమం ఎత్తుకున్నారు. అంటే 80 లక్షల మందిలో ఒక్క సీటు మాకు ఇవ్వలేదని మీరు ఒక ఉద్యమాన్ని పార్టీలో ఉండి కూడా తీసుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా కనీసం తన బాధ్యతగా మీతో మాట్లాడాల్సిన అవసరం ఉండే. కానీ ఆయన ఫోన్ లేపడు అన్నమాట చెప్పాలంటే. నేను చాలాసార్లు ఆయన కూడా చేశాను, ఆయన ఫోన్ లేపడు. రెండోది పత్రికల ద్వారా చూసి అయినా ఆయన స్పందించాల్సిన అవసరం ఉండే. మరి మీరేమైనా ఆయన కలవడానికి ఏమైనా ట్రై చేయడం? ఇప్పుడు ఇంకా ఎవరిని కలిసేది ఏం లేదు సార్. వాళ్ళు మొత్తం చెడగొట్టారు, నా జాతికి అన్యాయం చేశారు. నా జాతికి జరిగినటువంటి అన్యాయం మీదనే నా పోరాటం. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాదిగా నా తమ్ముళ్ళకి, అన్నలకు, అక్కలకి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులందరినీ ఓడించమని చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే, బుద్ధి రావాలంటే మన విలువ ఏమిటో తెలవాలి, మన బలగం ఏమిటో తెలవాలి, మన బలం ఏమిటో తెలవాలంటే ఖచ్చితంగా మాదిగలంతా ఏకమై నిలబడి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వెనక్కి కొట్టాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను ఓడించాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండోది, నేను బీసీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఆలోచన చేయాలి. అడగకపోతే అమ్మాయినా పెట్టదని మరి ఇలా గౌడ్స్కి ఒక టికెట్ ఇవ్వలేదు, అదేవిధంగా గొల్ల కుర్మలకు ఒక టికెట్ ఇవ్వలేదు, మన గోల్డ్ స్మిత్లకు విలువ ఇవ్వలేదు, చాకలి మందులకు ఒకటి ఇవ్వలేదు. ఎవరైతే పార్లమెంట్కి ఇప్పటిదాకా పోలేదో ఆ కులాలకు ఇవ్వాలి కదా సార్. ఈయన ఇంట్లో ఇటు జాగిర్ అయిదేమన్నా? రేవంత్ రెడ్డి జాగిర్ కాదు కదా. కాన్స్టిట్యూషనల్ గా వచ్చినటువంటి పదవులని వ్యవస్థలో ఎవరైతే నష్టపోయినరో సామాజికంగా వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళను డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా రాజ్యంలో భాగస్వామ్యం ఇవ్వాలిగా. అధికారంలో భాగస్వామ్యం లేని కులాలు నిర్వీర్యమైపోతాయి, అది అంబేద్కర్ చెప్పిన మాట. కాబట్టి ఇవాళ మీరు అటువంటి కులాలకు ఇవ్వకుండా మీ కులానికి ఇచ్చుకొని నేను రెడ్డి రాజ్యం స్థాపిస్తా, నేను రెడ్డి దూరను అని చెప్తే ఎట్లా న్యాయమా సార్ ఇది? అంటే గెలిసే వాళ్ళకి మేము టికెట్లు ఇచ్చాము, ఎందుకంటే ఈసారి దేశంలో మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం మేము. అందుకోసం గెలుపు కలిగిన వ్యక్తులకే మేము టికెట్లు చాలా జాగ్రత్తగా. అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తారండి, కానీ అధికారం వచ్చినాక ఓడగొట్టుకునే టికెట్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే. ఏ సీటు గెలుస్తారు, ఎన్ని గెలుస్తారు చెప్పమని చూద్దాం. ఇప్పుడు ఖమ్మం కూడా చాలా వరకు లాస్ట్ వరకు కూడా సస్పెన్స్ పెట్టి చివరికి ఇచ్చారు. అదే మరి ఎందుకు పెట్టారు, ఎందుకు ఆ టికెట్ ఇచ్చారు, ఇవన్నీ అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు, రంజిత్ రెడ్డి పార్టీ కాదు కదా, ఆయనను తీసుకొచ్చి గంట మీద మీరు టికెట్ ఇచ్చి నిలబెట్టారు. ఏముంది అంటే రంజిత్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది, డబ్బుకు లొంగటమే తప్ప దుకాణం ఓపెన్ చేసిర్రు, ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వారికి టికెట్ ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి హయాంలో డబ్బులకే నోటు ఎట్లా జరిగిందో డబ్బుకు సీటు, డబ్బుకే ఇస్తేనే సీటు. దుకాణం ఓపెన్ చేసిండు, ఆ దుకాణంలో పోవాలి, ఎవడైనా డబ్బులు ఇవ్వాలి, తెచ్చుకోవాలి, అంతకంటే వేరే ఏం లేదు. మా దగ్గర డబ్బులు లేవు, మాకు సీట్ రాలేదు. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు
సెంట్రల్ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇప్పుడు మీరు చూడండి సార్, సెంట్రల్ పార్టీ సరే రెడ్లు డబ్బులు ఉన్నోళ్ళు వ్యవహారం, డబ్బులున్న ఎస్సీలు వివేక్ డబ్బులు 1000 కోట్ల రూపాయలు ఉన్నోడు ఆయన డబ్బులు ఇచ్చుకుంటే తెచ్చుకున్నాడు, ముగ్గురు తెచ్చుకున్నాడు. ఎవర్ ఇన్ ద హిస్టరీ. కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో కానీ ఏ పార్టీ హిస్టరీలో కానీ ఒక కుటుంబంలో ఇద్దరేంది సార్? నాన్ సెన్స్. ఎంతవరకు ఇది సమంజసం? అదేవిధంగా బట్టి ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కూడా కొన్ని పదవులు చేశాడు, ఆయన కూడా గట్టిగానే ఉన్నాడు ఆర్థికంగా. అర్థమైందా? వాళ్ళ అన్న గట్టిగానే ఉన్నాడు. రవి గారు కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కదా సార్, ఇప్పుడు కాదు కదా పదవి ఏదో సీట్ ఇవ్వడం అనో లేదు, పర్వాలేదు కానీ పదవిలో అటు చాలా మంది ఆ బిఎన్ హనుమంతరావుకి ఎందుకు ఇవ్వలేదా? బిఎన్ హనుమంతరావు మరి ఆయన మొదటి నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీలో భీష్మాచార్యులు ఆయన. అవును, హనుమంతరావు గారు. హనుమంతరావు 3 సార్లు రాజ్యసభ చేశారు, ఇందిరాగాంధీ గారి సహకారంతో, సోనియా గాంధీ గారి సహకారంతో. మరి అటువంటి వ్యక్తికి కాంగ్రెసే, నేను హనుమంతరావు అంటే కాంగ్రెస్ హనుమంతరావు అన్నటువంటి మనిషికి అపాయింట్మెంట్ ఇవ్వడమే ఆయన ఏడ్చిండు. ఆయన ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి సొంత పార్టీ మనుషులకే సేమ్ కేసీఆర్ గారు అలా చేసుకొని ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, బయట కూర్చోబెట్టాడు, ప్రగతి భవన్లో గేట్లు బద్దలు కొడుతున్నాం, ప్రజలందరూ కూడా 24 hours ఇంటికి రావచ్చు అనే అన్న సీఎం రాజకీయ నాయకుల్ని తన వైపు ఎందుకు రాణించుకోలేకపోతున్నారు? మాటలు 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 మాటల గారడి, మాటలు చెప్పే వ్యక్తి రేవంత్ రెడ్డి. మాటల్లో నిజం లేదు, ఆయన మాటలు ఎవరు నమ్మటానికి ఇవాళ సిద్ధంగా లేరు. అయిపోయింది ఆ కథ. అంటే నేను అనుకోషుడ వ్యక్త, అనుకోగడ వ్యక్త అంటారండి మా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎంత నిబద్ధతతో పనిచేయాలి, అడ్మినిస్ట్రేషన్ ద్వారా నీ శక్తిని చూపించుకో. అటు స్కీములు 6 స్కీములు, 6 గ్యారంటీలు ఏం గ్యారంటీలు? 6 గ్యారంటీలు నువ్వు చెప్పినాయి. అది కాదు, ఏ ఒక్కటి ఆర్థికపరమైనటువంటి శక్తి ఉన్నది, ఏ ఒక్కటి ఇవ్వటం లేదు. ఆడపిల్లల పెళ్లిళ్ళ లక్షల పెళ్లిళ్ళు అయినాయి ఈ రాష్ట్రంలో. ఒక్కరికి కూడా నువ్వు ₹1,00,000 ఇవ్వలే, నువ్వు ఇస్తున్న తులం బంగారం ఇవ్వలే. అంటే వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్టీసీ వ్యవస్థ అసలే లాస్ లో ఉంది అంటే ఫ్రీ ఉచిత పథకం పెట్టి ఇంకా దాని వ్యవస్థను కూడా నాశనం చేసినట్టే కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఏదైనా కూడా ఏది చేయగలుగుతామో చెప్పాలి, ఏది చేయలేము. అధికారంలో రావటమే పరమాదిగా పెట్టుకొని ఇవాళ నువ్వు ఎన్ని ప్రామిసులు చేసినావు చెప్పు. దళిత బంధు ఎక్కడ పోయింది? నేను అడుగుతున్నా ఇవాళ. దళిత బంధు ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? వ్యవసాయ కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తామన్నది ఎక్కడ పోయింది? 2,500 రూపాయల మహిళలకు ఇస్తామన్నది ఎక్కడ పోయింది? ఒంటరి మహిళ కాదు, మహిళకి 2,500 రూపాయలు ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి. ఇవన్నీ స్కీములన్నీ ఏమైనాయి? ఎక్కడ పోతున్నాయి? ఎప్పుడు వస్తాయి? జనమే ఇంతెందుకే పెన్షన్ నువ్వు 2,000 ఇస్తున్నావు, నేను 4,000 ఇస్తాను. ఏమైంది? 2,000 గతి లేదు సరిగా. రైతు బంధు 10,000 ఇస్తాను, 10 కాదు నేను 15,000 ఇస్తాను. ఏమైంది? అంటే ఇవన్నీ కూడా కరెంట్ అయ్యా, 24 గంటలు కరెంటు. ఇవాళ మన రాత్రి అయితే నేను మా ఇంట్లో వాస్తవం చెప్తున్నా, నైట్ మొత్తం లేదు ఏసీ. వాళ్ళకి వర్షం పడింది, వాళ్ళకి ఆయనకి ఎవరికి మన 10 నిమిషాలు పడతాం. ఇప్పుడు మస్తుగా పడతాయి వర్షాలు, 5 నిమిషాలు వర్షం పడితే రాత్రి అంతా కరెంట్ ఉండదా? కొత్తగా వింటున్నా నేను. మరి గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదే. ఆ ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కదా మనం చెప్తాం. మరి ఏది అంటే అధికారులు కూడా ఇంకా సహకరిస్తలేరనే మాటతోటే కదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చాలా మంది డీల్ని సస్పెండ్ చేయడం. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఓటుకున్నోడే మన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం ప్రక్షాళన చేయడం జరిగింది. అంటే అధికారులు కూడా గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి మనసు ప్రక్షాళన కావాలి. రేవంత్ రెడ్డి గారి మనసు కులం వైపే ఉంది తప్ప ప్రజల వైపు లేదు, స్కీముల వైపు లేదు, వ్యవస్థ వైపు లేదు. ఆయనకు రోజుకి ఎంత కలెక్షన్ అవుతున్నది, ఎవడు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎక్కడెక్కడ ఉన్నాడు, వాడి భూమి ఎంత ఉంది, మనం ఎంత డబ్బు అడగాలి. ఆయనకు మొదటి నుంచి అలవాటు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూములన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా పేర్లు తెలుసు ఆయన. కాబట్టి రాగానే రాసి పెట్టుకున్నారు. ఫస్ట్ ఆయన చేస్తున్న పని ఏంటంటే వాళ్ళందరినీ పిలవటం, డబ్బులు అడుక్కోవటం. ఇక కొన్ని 1,000 కోట్లు ఇప్పటికే వసూలు చేసిన అనేది పార్టీలో చెప్తున్నారు అందరూ. ఆయన పనే అది జరుగుతుంది. సో ఇప్పుడు
మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు గవర్నమెంట్లో రేపు పొద్దున మిమ్మల్ని సస్పెండ్ కూడా చేయడానికి లోపల జరుగుతుంది అంటున్నారు. అంటే పార్టీ పరంగా చర్యలు కూడా తీసుకుంటే దాన్ని మరి ఏ రకంగా ముందుకు పోతారు మీరు? ఏం పర్లేదండి, నన్ను సస్పెండ్ ఎందుకు చేస్తారండి? అంటే మా హక్కుల కోసం మా మాదిగోళ్ళకి అన్యాయం చేస్తున్నారు. మాకు ఒక టికెట్ ఇవ్వలేదు, మేము 80 లక్షల మంది ఉన్నాం, మాకు పక్కన పెట్టి ఎవరెవరికో ఇస్తారు, ఇది న్యాయం కాదు అని అడిగితే నన్ను సస్పెండ్ చేస్తారా? చేయనియండి. ఎందుకంటే సొంత పార్టీలో ఉంటే మీరు విభేదిస్తుంటే విభేదిస్తామంటే నిర్ణయాన్ని విభేదిస్తారు, మరి విభేదించకపోతే మా జద్దు మామే ఇవాళ ఇది ఇవ్వవు, రేపు పొద్దున పార్లమెంట్లో టికెట్ ఇవ్వవు, రేపు అసెంబ్లీలో కూడా ఇవ్వవు, రేపు మాకు ఉద్యోగాలు కూడా ఇవ్వవు, రేపు మాకు చదువులో కూడా అర్హత లేదు, మాది కూడా అంటాడు చదువుద్దానంటూ పాతకాలం పద్ధతిలాగా. అప్పుడు మేమేం చేయాలి? ఉన్నది నేను ఒక్కడిని బతికున్నా, నేను ఇంకా ఓ సీనియర్గా, కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు ఒక సీనియర్, మరి ఇటు చంద్రబాబు నాయుడు శిష్యులే కదా మీరంతా కూడా, అంటే ఒక సమకాలీకులు. మరి చంద్రబాబు నాయుడు కానీ సెంట్రల్లో కానీ మాట్లాడే ఉన్నాం, మీకు స్పీక్ ఉన్నాం, మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు లోపే సెంట్రల్ మీరు రాహుల్ గాంధీ కలవచ్చు, సోనియా గాంధీని కలవచ్చు, పార్టీలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు ఏకమాట ఎవరున్నారండి? ఎవరు ఇంటికాడ ఉంటారు? వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఎన్నికల టైము అంతా దేశం అంతా వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరు అవైలబుల్ ఉన్నారు? ఖచ్చితంగా రాబోయే కాలంలో కలిసే ప్రయత్నం చేస్తాం, కలుస్తాం. అయితే రేవంత్ రెడ్డి గారు మారాలనేదే నా కోరిక. రేవంత్ రెడ్డి గారు మారాలే, పరిపాలనలో మంచి మార్పులు తీసుకొస్తే మంచిది, కానీ ఇట్లా చెడగొట్టే కార్యక్రమాలు చేస్తే ఇప్పటికి కూడా నేను పిలుస్తొస్తాను. నాకేమి పోకూడదు, కలవకూడదు అనేది ఏం లేదు నాకు. ఎందుకంటే గవర్నమెంట్ మేము తెచ్చుకున్నామయ్యా, ప్రభుత్వాన్ని మీరు మా మాది కూడా తీసుకొని వచ్చి నేను నీ గవర్నమెంట్ తీసుకొచ్చాను. నేను మాట్లాడినా ముందు నిలబడి. ఇవాళ నాకు మా జాతికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోలేం కదా, ఇది న్యాయం కూడా కాదు కదా, రేపు చరిత్ర కూడా మమ్మల్ని క్షమించదు కదా. నేను మా జాతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా దళిత జాతి మాదిగోళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన ముందు పెట్టి మాట్లాడినా మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు మాట్లాడండి, పోరి మీరు మాట్లాడినా రమ్మని నేను వస్తా. రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ పోరాటం చేశా అని చెప్పారు. వినండి, ఆయన ఏం చేయాలి, బొంద చేస్తాడు. కానీ విషయం ఏంటంటే ఆయన ఎక్కడ చేస్తాడు సార్? ఇప్పుడు మాదిగోళ్ళకి రిజర్వేషన్ తీసేయండి అంటే ఇంకా కొత్తగా ఆడిస్తాడు సార్. మాకు ఉన్న రిజర్వేషన్ తీసేసి మాకు. నేనేమంటున్నా అంటే మా దళిత తమ్ముళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అందరు కలిసి నాకు ఏ పదవద్దు, కండిషన్ ఏంటంటే నాకు ఏ పదవద్దు, మీరు ముందర నిలబడి మన జాతికి జరిగిన అన్యాయం ఏందో చెప్పండి, మాట్లాడండి, నన్ను రమ్మని నేను కూడా వస్తా. ఆయనతో పిలిపియండి, నేను వస్తా. నేను అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కూడా ఏబిసిడి వర్గీకరణ రేవంత్ రెడ్డితో విభేదిస్తున్నాడు, కారణం ఇదే అంటారా? మందకృష్ణ మాదిగ కూడా చేసే ప్రయత్నం ఇదే కదా సార్. జాతికి అన్యాయం జరిగితే ఆయన మాత్రం ఎందుకు కూరుకుంటాడు? బీజేపీకి గత 25 సంవత్సరాల నుంచి బీజేపీకి సపోర్ట్ చేయటం అనేటువంటిది, ఏబిసిడి చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఒక మాదిగల మీటింగ్, ఒక కుల మీటింగ్కి వచ్చిన ప్రధానమంత్రి నేను ఎవరిని చూడలే. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చి నేను దీనికోసం నిలబడతా, మాదిగల కోసం నేను పని చేస్తాను నిన్న కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆ కాజు కోసం మరి ఆయన మాట్లాడక తప్పదు, ఆయనకు తప్పేమున్నది దానికి. నువ్వు చెయ్యవు, అమ్మ పెట్టదాట అడక తినేదట, అట్లా ఉంది పరిస్థితి. అంటే మీరు కూడా మోడీ గారికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? మోడీ గారికి ఏబిసిడీల విషయంలో ఆయన చేస్తున్న దాన్ని సంపూర్ణంగా నేను ఆహ్వానిస్తున్నా, మద్దతు ఇస్తున్నా. మీరు మళ్ళీ బీజేపీలోకి ఏమైనా మారే అవకాశం? నేను ఎక్కడ పోనండి, నేను కాంగ్రెస్లోనే ఉంటా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన విద్య వైద్యం మేజర్ మనకి ఇంపార్టెంట్, కానీ దాంట్లో కూడా వైద్యం అనేది ఈరోజు యశోద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా తక్కువ. మరి ఎందుకు విద్యకు వచ్చేసరికి కాలేజెస్, నారాయణ కాలేజ్ కానీ, శ్రీ చైతన్య కాలేజ్, ఇలాంటి కార్పొరేట్ కాలేజెస్ మొత్తం దోచుకుంటున్నాయి స్టూడెంట్లు. ఒక స్టూడెంట్ ఒక సంవత్సరం చదవాలంటే 1,50,000 నుంచి 2 లక్షలు. మరి దళిత వర్గం సంబంధించిన బిడ్డలు ఎక్కడ చదవాలి? ఈ కార్పొరేట్ వ్యవస్థలకి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందంటారా? 100% సపోర్ట్ చేస్తుంది. రేవంత్ రెడ్డికి డబ్బు కావాలండి, ఎవడైనా డబ్బు ఇస్తే తెల్లారంగా కసం బంద్. ఇప్పుడు నిన్న మోడీ గారు కూడా అన్నారు, ఏదది మన అదానీ అంబానీలను మొన్నటిదాకా తిట్టిండి, ఇప్పుడు నోరు బంద్ అయింది. ఎందుకు బంద్ అయింది? కార్పొరేట్ ప్రధానమంత్రి అంటుడే నిన్న మొన్నటిదాకా అంబానీ అదానీ తిట్టాడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నోరు బంద్ అయింది. ఎందుకు బంద్ అయింది? అదానీ అంబానీలు ఏమి ఇచ్చారు నీకు? అందుకనే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆయన చెప్తుడే కార్పొరేట్ వ్యవస్థకే కొమ్ముగా వస్తుంది అట్లా. ఎందుకంటే ఎంత వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటల్స్కే ఆరోగ్యశ్రీ ఇచ్చారు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ కూడా డెవలప్ కావట్లే. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది ఎక్కువ బీసీ వర్గం, ఎస్సీ ఎస్టీ వర్గం, వీళ్ళకు సమన్యాయం ఎందుకు జరగలేకపోతుంది? పేద వర్గాలే వీళ్ళు వెళ్తారు, వాళ్ళకి ఎందుకు సమన్యాయం జరగలేకపోతుంది? అవును, ఇవన్నీ మార్చాలంటే మంచి లీడర్ కావాలి.
రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖపు లీడర్ ఉంటే మాత్రం ఇంకా నష్టమే జరిగేటట్టుంది కానీ లాభం అయితే జరిగేటట్లేదు. ఇది చాలా బాధాకరం. నిజంగా ఆయన మారిన మనిషి అయితే నన్ను ఎందుకు పిలవడండి? నేను కొట్లాడినా తిట్లాడినా ఏమైనా ఆస్తి పంపా, ఏదైనా డబ్బులు అడిగినా, లేకపోతే ఏమి ఆయనతో నాకేం పని ఉంది అసలు? ఎందుకు మరి మీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్? అదే మరి అదే అహంకారానికి నిదర్శనం. ఎదురు మాట్లాడేటాడు ఉండటానికి వీల్లేదు. పార్టీలో గట్టిగా మాట్లాడేటోడు, వ్యవస్థ గురించి మాట్లాడేటోడు, తెలివి కల్లోడు ఎవడు ఉండొద్దు. అంత బానిసలు ఉండాలి. బానిసలుగా మార్చాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే మీరు ఆయన కన్నా సీనియర్ నాయకులు. ఒకప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో ఉన్నప్పుడు కూడా అన్న గుర్తిస్తే కదా. ఆయన గుర్తించినప్పుడు మనం ఏం చేస్తాం? నిజమే, నేను సీనియరే యూనో. ఆయన లాగ్ కట్టినప్పుడే నేను ఎమ్మెల్యే అయినా నేను యూనో. మరి గుర్తించినప్పుడు మనం అతని మూర్ఖత్వానికి మనం ఏం చేయాలి? బాధాకరం. మరి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే నేను ఇంత చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? నాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, అపాయింట్మెంట్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు కానీ అప్పుడే మీరు ఇంతవరకు ఒకసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది బాధాకరం. తనే గేట్లు తీసేశాను, కేసీఆర్ కు గేట్లు తెరిసేసాను అన్నాడు. గేట్లు ఆయన ఇంటి గేట్ తెరిచాడు. ఎందుకు? రియల్ ఎస్టేట్ కరప్షన్, డబ్బుకు మాత్రం గేట్ తెరిచాడు. దాంట్లో ఏ ఇబ్బంది. ఇప్పుడున్న ఎంపీలు అందరూ కూడా డబ్బుతోటే రేవంత్ రెడ్డి. అంతే అందరు డబ్బు ఇచ్చారు, డబ్బుతోనే టికెట్లు తీసుకున్నారు, డబ్బుతోనే పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది చాలా మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్ తర్వాత మా పార్టీలో జాయిన్ అవుతారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అన్నారు. మీరు కూడా రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు వచ్చింది అని గతంలో చెప్పారు. నేను ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకసారి ప్రజల నుంచి ఎన్నిక అయిన తర్వాత ఏ పార్టీలోనైతే ప్రజలు మనల్ని గెలిపించారో ఆ పార్టీలోనే ఉండాలి. ఇంకొక పార్టీకి చేరటం అంటే మన ఆత్మను అమ్ముకున్నట్లే. మంచి ఇది ఆత్మను అమ్ముకున్నట్టు లెక్క. అది మంచి పద్ధతి కాదు. ఈ టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరు చేసినా తప్పే అది. ఆ విధంగా చేయొద్దు అనేది నా అభిప్రాయం. గెలిచిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్ళు ఉండాలి. దాని కథ ఏందో ప్రజలకు కూడా తెలవాలి. అర్థమైందా? దాని అంతటా అది పడిపోతే ఎవడేం చేయలేడు. కానీ అంతేగాని పడగొడతామని చెప్పడం కానీ, ఎమ్మెల్యేలను తీసుకుంటామని చెప్పడం కానీ, ఎమ్మెల్యేలు పోతానని చెప్పుకోవటం కానీ మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయి అధికారమే దాహం అయిపోయింది. అధికారమే దాహం. అంటే ఎందుకు పోతారు అధికారం దిక్కంటే పైరవిల కోసం. అంటే పైరవికారులను ఎంకరేజ్ చేయదు ఏ పార్టీ. చంద్రశేఖరరావు ఆయన ఎవడో ఫాల్తుగాళ్ళందరినీ డెవలప్ చేశాడు. వాళ్ళంతా ఇలా ఉన్నారా? మళ్ళీ అధికారం కోసం మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఎక్కడైతే అధికారం ఉందో అడిపోయారు వాళ్ళు. కాబట్టి టికెట్లు ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీలు బాగా క్యారెక్టర్ గురించి కానీ, డబ్బు ఎందుకండి? డబ్బు ప్రజలు నిన్ను గెలిపించిన తర్వాత డబ్బు ఎందుకు? ఈ డబ్బుతోనే ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. అంతులేని డబ్బు కావాలనుకోవడం, దాని ద్వారా ఈ పరిణామాలన్నీ వస్తున్నాయి. ఇలా కేసీఆర్ గారి దగ్గర ఒక్కడు కూడా మిగలకుండా పోతాడు అని ఎందుకు వస్తుంది? ఒకరిద్దరు పోయినరు. ఎందుకు పోయినరు అంటే విలువైన వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి. ఏ పార్టీ అయినా విలువైన వ్యక్తులకు టికెట్లు ఇచ్చి విలువైన నాయకులను ఎన్నుకొని విలువలు కాపాడే వ్యక్తులకి మనం సహకరించాలి. కానీ విలువలు లేనివానికి మనం టికెట్ ఇవ్వడం వల్ల వాడు కోట్లు సంపాదించుకునే ఇవాళ కష్టం వచ్చిన పార్టీ కష్టం వచ్చినప్పుడు లేరు కదా ఎవరన్నా. కానీ కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. ఏ ప్రభుత్వానికి ఓటేస్తే ఓటేసినాక మళ్ళా అధికారం వైపు పోతారు. దానా నాగేందర్ చూద్దాం. ఇప్పుడు మీ టీడీపీ మీతో కలిసిన వ్యక్తి ఆయన గురించి కానీ వీళ్ళు ఎవ్వరు కూడా తప్పు చేయొద్దు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు శ్రీహరి చూడు ఎగ్జాంపుల్. డబ్బుతో సహా తీసుకుపోయినట్టు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు నాకు. మొత్తం కోట్ల రూపాయలు, సుమారుగా ఒక 20 కోట్ల రూపాయలు తీసుకుపోయినట్టు చెప్తున్నారు. ఎందుకు మరి రాజకీయానికి మీరు అది ప్రచారం రాజకీయానికి చాలా తేడా కనిపిస్తుంది. అది ప్రచారంలోకి వచ్చింది మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అందరూ చెప్తున్నటువంటి విషయం. గంత డబ్బిస్తే ఎత్తుకొని పోతే ఎట్లా సార్? అదే అయినా నీకు అన్ని రకాలుగా ఉపయోగపడ్డ పార్టీని వదిలి ఏ పార్టీ అయినా కానీ, సిపిఐలో ఉంటుంది, వాళ్ళకి ఏం రాకపోయినా అధికారం రాకపోయినా ఆ పార్టీని పట్టుకొని ఉంటారు, పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ పరిస్థితి ఏమంటారు సార్ మీరు? ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ తోటి పోతుందా, ఒంటరిగా పోతుందా? మరి ఇప్పుడు ఎంఐ అంటే వాళ్ళు మైనారిటీ పార్టీ కదా తమ్ముడు. వాళ్ళు జనరల్గా అధికారంలో ఎవరుంటే వాళ్ళకు సహకరిస్తారు, పని తీసుకుంటారు వాళ్ళు. అది దాంట్లో తప్పేమో. వాళ్ళు ఏమో పార్టీ మారి వాళ్ళ జెండా అయితే కప్పుకోరు కదా. వాళ్ళ జెండా వాళ్ళకే ఉంటుంది. సపోర్ట్ అడిగినప్పుడు ఇస్తుంటారు, ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి ఏదైనా మేలు జరిగితే ఓకే, మేలు జరగకపోతే కూడా
అపోజిషన్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అంతేగాని MIM పార్టీలో కూడా చేరరుగా, అవును, పార్టీలో వేరే పార్టీలో అయితే చేరరు వాళ్ళు. చేయరు. మరి వాళ్ళు సొంతంగా తన పార్టీని అయితే కాపాడుకుంటూ వస్తున్నారు. అంతే కదా, అంతే కదా. థ్యాంక్ యూ సార్, మాతో చాలా సకులంగా విశ్లేషించారు. తప్పకుండా SC/ST లకు కాంగ్రెస్ గవర్నమెంట్లో న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటాం మా ఛానల్ ద్వారా. మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పు. అన్యాయం అని ఆల్రెడీ మీరు గొంతెత్తుతూనే ఉన్నారు. అది ప్రజల ఓటర్ ద్వారా రేపు తెలుస్తారు. మరి అది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎంత నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది అనేది రేపు పొద్దున్న మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.